వంటలో మన పార్టిసిపెంట్స్ పోటాపోటీగా ఎలాంటి వంటలు చేయబోతున్నారో చూద్దామా? హాయ్, ఊరించే వంటకు స్వాగతం. ఓకే, మరి ఇప్పుడు నేను హైదరాబాద్ లోని మియాపూర్ లో ఉన్నానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ రెడీగా ఉన్నారు. ఫస్ట్ వీళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను. హాయ్. హాయ్, బాగున్నారా? వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరండి మీ పేరు? నా పేరు సారిక అండి. సారిక గారు, ఒకసారి ఆడియన్స్ అందరికి హాయ్ చెప్పండి. ఓకే, ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా ఈరోజు? మా నైబర్ వచ్చిందండి, తను పేరు జ్యోతి అండి. జ్యోతి గారు, మీరు కూడా హాయ్ చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. హాయ్. హాయ్ దీపా గారు, వెల్కమ్ టు అవర్ హోమ్. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేంటి? శ్వేతప్రియ. మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పండి. ఓకే, మరి మీకు ఎవరు సపోర్టర్? తన రిలేషన్ అండి. ఓ, రిలేషన్ ఇది. ఏం రిలేషన్? మరదలా? పేరేంటి? ఐశ్వర్య హాయ్ చెప్పు నువ్వు కూడా. ఓకే ఓకే, మరి వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దామండి. ఓకే, సో మరి వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయలు అండి. చూద్దాం ఈరోజు వంకాయలతో ఎలాంటి గురించి వంటలు చేస్తారో. ఓకే, సో అర్థమైపోయింది కదా. సో చక్కగా బాగున్నాయి ఫ్రెష్గా వంకాయలు. సో వీటితో మంచి ఊరించి వంటలు చేయాలన్నమాట. ఓకేనా? సో ఏం చేయొచ్చు, మీరు ఫాస్ట్గా వాళ్ళిద్దరితో మాట్లాడుకుని నాకు చెప్తే స్టార్ట్ చేస్తాం. ఓకే, మరి ఈరోజు వంకాయలతో ఎలాంటి ఊరించి వంటలు చేస్తారో చూద్దాం. శ్వేత గారు ఏం చేస్తారు? నువ్వుల వంకాయ అండి. నువ్వుల కాంబినేషన్లో వంకాయ? అవునండి. ఓకే, మరి మీరండి? వంకాయ శనగపప్పు కర్రీ. వంకాయ శనగపప్పు కర్రీ. ఓకే, సో వంకాయ శనగపప్పు కర్రీ, నువ్వుల వంకాయ. ఓకే, ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తానండి. మీరు చేస్తారా? ఓకే, వెరీ గుడ్. సో ఫస్ట్ నువ్వుల వంకాయ అండి. మరి నువ్వుల వంకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వుల వంకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, నువ్వులు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 5, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 3 టీ స్పూన్లు, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. నువ్వుల వంకాయకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. శ్వేత గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ఏంటి, ఫస్ట్ వంకాయలు కట్ చేసుకొని ఇలా 2 పార్ట్స్ చేసుకుంటే సరిపోతుందండి. గుత్తి వంకాయలు. సో ఇప్పుడు నెక్స్ట్ నువ్వులు వేయించాలండి. వితౌట్ ఆయిల్ వేయించేసేది. ఓకే, సో నువ్వులు ఒకటేనా, ఇంకేమైనా వేయించాలా? ధనియాలు జీలకర్ర కలిపి వేయించాలండి. నేను ఆల్రెడీ వేయించేసారా? ఓకే. సో అయితే నువ్వులు, ధనియాలు, జీలకర్ర మనము ఆయిల్ లేకుండా వేయించి పెట్టుకోవాలి. ఓకే, సో అంటే ఇప్పుడు మనకి ఇది స్టఫింగ్ లాగా వస్తుంది. ఇవన్నీ స్టఫింగ్, ఉప్పు కారం అవన్నీ వేసేసి వెల్లుల్లి రెబ్బలు అన్ని మిక్సీ పట్టేసి ఆ మిశ్రమాన్ని వంకాయలో స్టఫ్ చేయాలి. ఇప్పుడు డ్రై కర్రీలా వస్తుంది ఇది? అలాగేనండి. ఓకే ఓకే, సో అయితే సైడ్ డిష్గా బాగుంటుంది అనమాట. చపాతీలోకైనా తినచ్చు, చపాతీలో కూడా తినచ్చు. చపాతీలో తినచ్చు అండి, ఉట్టిగా కూడా తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు అయిపోయింది అది? చాలండి. ఇలా అంటే ఇలా అయిపోవాలి, స్మాష్ అయిపోవాలి. సో అప్పుడు వేగినట్టు. ఓకే, నెక్స్ట్ ధనియాలు జీలకర్ర ఆల్రెడీ వేయించి పెట్టాను. ఓకే, సో ఇది మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. సో అన్ని కలిపేసి గ్రైండ్ చేసేసుకోవచ్చా? అవునండి. ధనియాలు, జీలకర్ర, ఓకే, నెక్స్ట్ సాల్ట్, కారం, వెల్లుల్లి రెబ్బలు ఒక 4. ఓకే, ఓకేనండి. సో ఇప్పుడు బౌల్లో తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ధనియాల స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. అవును, యాక్చువల్గా అంటే మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మంచి స్మెల్ వస్తాయి. ఎందుకంటే మనకి అవన్నీ కూడా మసాలా దీంట్లో యాడ్ అవుతూ ఉంటాయి కదా. అవునవును. నెక్స్ట్ స్టఫ్ చేసుకోవడమేనండి. కొంచెమే స్టఫ్ చేసి లాస్ట్కి పౌడర్ వేస్తాను. సో ఈలోపు ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసేసి. ఓకే, ఇంతకీ మీరిద్దరు ఏంటి ఫ్రెండ్సా? తను నాకు రిలేషన్ అండి. అసలు ఎవరో తెలియనట్టు చాలా
అంటే తను ఆఫీస్కి వెళ్ళిపోతుందండి. ఆఫీస్కి వెళ్ళిపోతే రిలేషన్షిప్లు ఉండవా అండి? ఉంటాయండి, వాళ్ళ అమ్మగారితో ఉంటాయి. వాళ్ళ అమ్మగారితో ఉంటాయా? వాళ్ళ అమ్మగారితో, వాళ్ళ అమ్మగారితో, వాళ్ళ బాబుతో. అయితే మీకు పెద్ద సంబంధాలు మార్నింగ్ కనిపిస్తుంది, నైట్ ఒకసారి కనిపిస్తుంది అంతే. ఎప్పుడు కనిపించినా మాట్లాడుకోవడం మాట్లాడుకుంటారు కదా. జస్ట్ బాగున్నారా అంతే. అంతేనా? అక్కడికే స్టాపా? ఏం వండుకున్నారు? ఆఫీస్ లో వర్క్ ఎలా జరిగింది? ఆఫీస్ వర్క్ అలా ఏం మాట్లాడుకోరా? ఈ రోజు ఆఫీస్ లో ఎలా ఉంది ఇలాంటివి ఏమి మాట్లాడుకోరా? అంటే తన ఆఫీస్ నేను ఇల్లు మ్యాచ్ అవ్వదు కదా. ఏం మ్యాచ్ అవ్వదు? అడగటం మ్యాచ్ అవుదా? అంటే నేను చెప్పేది తనకు అర్థం అవ్వదు ఫస్ట్. మొత్తం వర్కింగ్ డీటెయిల్స్ అని ఎందుకు చెప్తాం ఊరికే? ఈ రోజు ఎలా ఉంది పని? ఇప్పుడు నేను ఇలా చేసి వంటలు చేసి ఇంటికి అలా కాదండి, వాళ్ళ అమ్మగారు అయితే ఏం వంటలు చేశారు ఏంటి అని అడుగుతారు కదా, అలా అన్నమాట. అదేనండి, వాళ్ళ అమ్మగారు అయితే వంట చేస్తారు కాబట్టి సో ఈ రోజు మీరు ఏం చేశారు ఆంటీ గారు అని నేను అడుగుతాను, తను నన్ను అడుగుతుంది. సరే, ఫస్ట్ ఇందులో ఆయిల్ వేద్దాం. వేసేయండి. చాలా వేసేసాను, చాలు. ఆయిల్ ఎక్కువైనట్టుంది శ్వేత. లేదు, ఇది నువ్వులు కదా పీల్చేస్తుంది. మరి వంకాయలు అని నువ్వు లోపల ఉన్నాయి కదా. లేదండి, తర్వాత గ్రేవీ వేస్తాను. మొత్తం వేసేస్తారా? వేసేస్తాను. ఓకే. అయ్యయ్యో, దీంట్లో పెట్టుకోవచ్చు కదా రెండు, ఎందుకు దాంట్లో బలవంతంగా పెట్టేస్తున్నారు అలా? ఓకే. సో అయితే మీరు పెళ్ళైంది కదా? అయ్యిందండి. హౌస్ వైఫా? హౌస్ వైఫ్ అండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? తను కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓకే. ఏం పేరు? హరికిషోర్. హరికిషోర్. న్యూలీ మ్యారీడా? లేదండి, 4 years అండి. పిల్లలు? పిల్లలు 2 పాపలు. 2 పాపలా? ఏం చదువు? 2 లక్ష్మీదేవులు. 2 లక్ష్మీదేవులా? వెరీ గుడ్. సో ఎంత ఏజ్? ఒక అమ్మాయికి 3 full అండి, 3 years. ఇంకో అమ్మాయి 11th month. 11th month. ఓకే ఓకే. ఏం పేర్లు ఏంటి? ఒకరు సాయి ఈషా, ఫస్ట్ పాప పేరు. సెకండ్ లక్ష్మీ రిషా. ఓ, అందుకనే 2 లక్ష్మీదేవులు అన్నారా? ఇద్దరికి అవే పేర్లు పెట్టుకున్నారు కాబట్టి. వెరీ గుడ్. ఓకే. సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. అవునండి, స్టఫింగ్ కూడా అయిపోయిందండి ఇక్కడ. ఓకే, వేసేసుకోవచ్చా ఇంకా? ఇది జాగ్రత్తగా వేసుకోవాలండి. ఆయిల్ స్మెల్ వస్తుందా? అప్పుడు మసాలా ఇక్కడ ఇంత ఇంకా పెట్టనే లేదు, ఆయిల్ స్మెల్ వచ్చేస్తుందా అప్పుడే మీకు? అంటే బాగా కాగింది అని ఆవిడ అర్థం అనమాట. ఓకే, బాగా కాగితేనే కొంచెం నుజ్జు పెడుతున్నారేంటి? ఫస్ట్ కింద మగ్గాలండి, తర్వాత రోల్ చేస్తూ ఉండాలి. అందుకే తొడలు కట్ చేసేసారా? అవునండి. అవి నుంచోపోతే ఎలాగా? నిల్చోబెట్టాలండి. పడుకుంది పాపం, పర్లేదా? పర్వాలేదండి, తిప్పుతాం కదా తర్వాత. ఒక 2 minutes ఇలా పెట్టేద్దాం. మూత పెడదామా? సన్నమంటనే పెట్టేసాను, లోలోనే పెట్టేసాను. ఓకే. ఇవి మాడకుండా చూసుకోవాలి. ఓకే. సో అయితే ఫస్ట్ కింద నుంచి మగ్గిస్తూ నిదానంగా మొత్తం చేయాలన్నమాట. ఇప్పుడు చూద్దాం ఒకసారి. వద్దా? ఒక 2 minutes. ఓకే ఓకే. వీళ్ళు వంట కింద నుంచి పైకి వస్తుంది. వీళ్ళ నుంచి కింద నుంచి పైకి వస్తుంది. అవన్నీ కింద నుంచి పైకి వచ్చేటివి. స్టార్టింగ్ హార్డ్ వర్క్ ఎక్కువ అనమాట. ఓకే. సో ఇంతకీ పోనీ ఎప్పుడైనా ఈవిడ వంట తినే అవకాశం మీకు దక్కిందా? లేదండి, దక్కలేదు. వాళ్ళ అత్తగారి వంటేనా? వాళ్ళ అమ్మగారు వంట. వాళ్ళ అమ్మగారి వంట. సో ఈవిడ వంట మీరు ఎప్పుడైనా టేస్ట్ చూసారా? చూసారా? బాగా చేస్తారా? ఎందుకంటే మా అత్తమ్మ మా ఇంట్లోనే ఉంటారు కాబట్టి దగ్గరుండి ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటారు. ఇది మా అత్తమ్మ నేర్పించిన వంట. ఓకే ఓకే. సో అంటే మనకి సేమ్ గుత్తి వంకాయ లాగే కదా ఇది కూడా, కానీ అది గ్రేవీ ఉంటుంది కదండి. అవునవును. అది వాటర్ యాడ్ చేస్తాము, ఇంకా చింతపండు అలా అవన్నీ యాడ్ చేస్తాం కదా. ఇదేమో డ్రైగా డ్రైగా ఇంకా మగ్గలేదు చూడండి. సో ఇలా ఈ కలర్లో రావాలి మొత్తం. నిల్చోబెడితే ఎలా? కింద ఒకటే ఆ కలర్ వస్తాయి కదా. చేంజ్ చేస్తానండి కొద్దిగా. ఓకే ఓకే. కింద అంటే చేంజ్ చేస్తూ ఉంటే మగ్గుతూ ఉంటుంది ఏమో నేను అనుకున్నాను కదా. మగ్గుతా అండి, ఫస్ట్ కింద కొంచెం మెత్తగా పడితే తర్వాత చేంజ్ అవుతుంది. బాగుందండి. సో అయితే ఈ కూరకి ఖచ్చితంగా వంకాయల తొడాలు తీసేసి కింద ఫ్లాట్గా కట్ చేసుకోవాలన్నమాట, లేకపోతే అవి నిల్చోపోతే మళ్ళీ కింద మగ్గదు. అది చూసారు కదా, అలా నిల్చోబెట్టి ఫస్ట్ మగ్గించుకొని ఆ తర్వాత మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. ప్రాసెస్లో ఏమాత్రం తేడా వచ్చినా ఇవి అసలు ఊరుకోరు. నేను మా అత్తమ్మ కూడా. మీ అత్తమ్మ కూడా ఊరుకోరా? మీ అత్తమ్మ మీకు నేర్పించేటప్పుడు అంతేనా? అంతేనండి, చెప్పారా? ఏ కింద మగ్గలేదు చూడు శ్వేత, ఇలా నల్లగా కాదు, అలా అవ్వాలా? నల్లగా కాకూడదు. ఆయిల్ కొంచెం సన్నమంట పెట్టేసేయండి, సన్నమంట మరీ ఎక్కువ అయిపోతుంది. మీరు కింద కింద అని దాన్ని అలా వదిలేశారు, దాన్ని మనము తిప్పుతూ ఉంటే చక్కగా అలా అవ్వదు. ఆయిల్ కొంచెం వేసుకోండి. సో ఇప్పుడు ఇవి మగ్గిపోతే మనకి ఇంకా అయిపోయినట్టేనా? లేదండి, ఈ మిగతా పౌడర్ ఇది మెత్తగా అయ్యాక ఈ మిగతా పౌడర్ అంతా వేసేసేయాలి. ఓకే ఓకే. సో అయితే ఇప్పుడు ఇవి మెత్తపడాలా? మెత్తపడాలండి, కొంచెం టైం పడుతుంది. ఓకే.
మూతొద్దా? తేడా వచ్చేసిందా? అవును, ఎందుకంటే తిప్పుతూ ఉండాలి కదా, లేకపోతే ఒక పక్కనే ఉంటే. ఓకే, సరిపోతాయా ఇలాగా? అయిపోయిందండి. ఇప్పుడు అవి వేసేయచ్చా? నెక్స్ట్ ఇది మొత్తం వేసేసి ఒక 2 minutes పెట్టేస్తే అయిపోయింది. సో ఇది మీ అత్తయ్య గారు నేర్పించారా మీకు? అవునండి. టేస్టీగా ఉంటుందా బాగా? మా వారికి చాలా ఇష్టం అండి. మీ వారికి చాలా ఇష్టమా? ఓకే. సో ఎప్పుడు వంకాయలు తెచ్చినా ఇదే చేస్తుంటారా ఏంటి కొంప తీసి? లేదండి, మీ వారికి ఇష్టం కదా అని చెప్పి. లేదండి, అంటే అంటూ ఉంటారు. ఇది వాంగిబాత్ ఇష్టం అండి. వాంగిబాత? వంకాయతో చాలా ఇష్టపడతారు వంకాయ. తీసేద్దామా? తీసేద్దామండి. సో ఇది ఇలా వస్తుంది కాబట్టి మనకు కలుపుకోవడానికి కూడా బాగానే ఉంటుంది కదా? బాగానే ఉంటుందండి. ఇంకా కొంచెం చల్లారితే ఇంకా గట్టిగా పీల్చుకుంటుంది. గట్టిగా పీల్చుకుంటుందా? ఆయిల్ ఇంత ఆయిల్ కనిపించదండి. ఇంకా ఇంకేం కనిపిస్తుంది, అంతా మొత్తం నూలుపుల్లోకి వెళ్ళిపోయింది కదా. అవునండి. ఎలాగో వీళ్ళు వంట చేసేటప్పటికి గట్టిగా పీల్చుకుంటుంది లేండి, అప్పటికి ఎలాగో అందులో ఉంటుంది కదా. ఓకేనా? రెడీ. నెక్స్ట్ కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడం అండి. ఓకే, వేడి వేడిగా నువ్వుల వంకాయ రెడీ. వెరీ గుడ్. ఓకే, మరి వేడివేడిగా నువ్వుల వంకాయ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు నువ్వుల వంకాయ తయారీ విధానం ఒకసారి చూద్దాం. నువ్వుల వంకాయ తయారు చేసే విధానం: వంకాయల తొడిమలు కట్ చేసి స్టఫింగ్ కు వీలుగా 4 చీలికలుగా కట్ చేసి ఉంచాలి. నువ్వులు, ధనియాలు, జీలకర్ర విడివిడిగా వేయించి ఉంచాలి. మిక్సీ జార్లో వేయించిన నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పొడిలా చేసుకోవాలి. దీన్ని ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఈ వంకాయలుంచి మగ్గనివ్వాలి. స్టఫ్ చేయగా మిగిలిన నువ్వుల పొడి మిశ్రమం దీనిలో వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే నువ్వుల వంకాయ రెడీ. నువ్వుల వంకాయ తయారీ విధానం చూసారు కదా. శ్వేత గారు, కాసేపు అలా పెట్టండి మీ నువ్వుల వంకాయని. ఓకేనండి.